ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమైందన్నారు. తమ ప్రభుత్వంలో పట్టభద్రులకు ఎల్లవేళలా అండగా తానుంటానని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని, వాటిని వీలైనంత త్వరగా వచ్చేలా కృషి చేస్తానని మాటిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి బ్రాహ్మణ సంఘ భవనంలో గ్రాడ్యుయేట్స్ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డితో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిపి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనేక మంది కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలు నేతలు కూడా పాల్గొన్నారు. ముఖ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశం ఈరోజు జరిగింది. అలాగే పట్టభద్రులుగా కొంతమంది హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 27వ తేదీ మాత్రమే ఉంది ఎన్నిక, కొద్ది రోజులు మాత్రమే మిగిలింది. ఆల్మోస్ట్ ఆల్ ఎన్నడూ లేనంతగా క్రేజీ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీకి, అసలు చరిత్రలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఇంత క్రేజీ రాలేదు. దానికి ముఖ్య కారణం నో డౌట్ ఎట్ ఆల్ నరేందర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి అందరి చూపులు నరేందర్ రెడ్డి వైపు వస్తున్నాయి. నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు కాబట్టి అందరి రాళ్ళు నరేందర్ రెడ్డి మీద పడుతున్నాయి. సో ఆ రాళ్లను పూలగా మార్చుకొని ఖచ్చితంగా గెలిచే దిశగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ పట్టభద్రులందరూ ముక్త కంఠంగా కోరుకుంటున్నారు. ఒక విద్యావేత్త ఖచ్చితంగా మనకు స్థానికుడు అందుబాటులో ఉండేవాడు, నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉన్న ఒక లీడర్ నరేందర్ అన్న ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలవాల్సిందే. మన ఉత్తర తెలంగాణ విద్యారంగానికి ఖచ్చితంగా ఒక దిశానిర్దేశంగా చూపిస్తూ హైదరాబాద్కు ధీటుగా మన విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎడ్యుకేషన్ రంగాన్ని ముఖ్యంగా ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించే ఒక నాయకుడు నరేందర్ రెడ్డి అని చెప్పేసి అందరూ అనుకుంటున్న తరంలో ఖచ్చితంగా గెలిచిన తర్వాత నిరుద్యోగులకు అండగా ఉండడం, ఉద్యోగుల సమస్యలు ఇవాళ ఎన్నో ఉన్నాయి, ఖచ్చితంగా వారి సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి